పేరు దుర్గాదేవి అండి. నేను ఇదే గ్రామంలో నివసిస్తున్నానండి. కొన్ని సంవత్సరాలుగా వరదలతో చాలా కష్టపడుతున్నామండి, చాలా నష్టపోతున్నాం కూడానండి. వరద వచ్చిన ప్రతిసారి మీరు చాలా సహాయం చేస్తున్నారన్న మాకు. మీ వల్ల మేము చాలా లాభాలు పొందామన్నా. మనం ఒక వరద వచ్చినప్పుడు అయితే తినడానికి తిండి లేక నీళ్ళు లేక చాలా కష్టాలు పడ్డాలండి మేము. మాకు భోజనం అందని టైంలో చుట్టూ వరద వచ్చేసినా కానీ అన్న మాకు పడవల మీద మరీ భోజనాలు అందించారన్న, మంచినీళ్ళు కూడా వేసారన్న. మాకు తిండికి లోటు లేదన్న. పశువులను కూడా అలాగే చూసారన్న. పశువులకు కూడా దానా ఇచ్చారు. తర్వాత పేదదానిక తేడా లేకుండా ఇంటింటికి 2000 రూపాయలు సహాయం చేశారు. పూరు గుడిసెలకి 10,000 వేసారన్న. తర్వాత మేము మీ చేసిన పనుల వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నామన్న. తర్వాత మాకు ఇచ్చిన హామీ మాత్రం మీరు నిలబెట్టుకున్నారన్న. మాకు త్వరలో సహాయం చేస్తారని నేను చాలా ఆశపడుతున్నాను అన్న. రివిటమెంట్ మాత్రం ఇచ్చిన హామీని మాత్రం ఆ రివిటమెంట్ అనేది మాత్రం మాకు త్వరలో చేసి పెట్టండి అన్న. మేము చాలా రుణపడి ఉంటామన్న. మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉందన్న. మీరు మా గుండెల్లో నిలిచిపోతారన్న. పేరు చెప్పాలమ్మా, మీ పేరు చెప్పి మాట్లాడాలి. జైలండి. నా పేరు పొద్దుగ నాగవేనండి. మరి కోనలంక గ్రామం అండి. మరి ఎక్కడైతే మరి మా పెళ్ళవని దగ్గర నుంచి ఎక్కడ నివసిస్తున్నామండి. వరదలు వచ్చినప్పుడల్లా చాలా కష్టాలు పడుతున్నామండి. మగవాళ్ళు అయితే రేవుల మీద ఈదికెళ్ళి తెప్పలేసుకుని మరి చాలా ఇబ్బంది పడి దూడలను అలాగా పశువుల లంక మురమల్ని అలాగ వెళ్ళిపోతే చాలా ఇబ్బంది పడి బ్రిడ్జి దగ్గర తీసుకొస్తుంటే మరి దూడలకు మేత ఇచ్చి మా జగన్ గారు ఎంతో ఆదుకుంటున్నారండి. మగవాళ్ళకి ఇబ్బంది లేకుండా బ్రిడ్జి దగ్గర భోజనాలు పెడుతున్నారండి. బ్రిడ్జి దగ్గర కూడా భోజనాలు పెట్టి ఇంటింటికి వాటర్ ఇచ్చి జనం కూడా నామల మీద వచ్చి అలాగే మమ్మల్ని ఆదుకుంటున్నారండి. మరి అలాగే ఈ సంవత్సరం కూడా వరద వచ్చిందండి. వరద వచ్చిన తర్వాత కూడా మాకు 2 రోజులు ఇక్కడే భోజనాలు వండి పెట్టారండి. 2 రోజులు భోజనాలు వండి పెట్టి ఈ చుట్టుపక్కల ఉన్న ఇల్లులు అన్నట్లకి దగ్గర ఉన్న అన్నట్లకి ఇక్కడ అందించారండి. అలా లోన్ ఉంటామండి మేము. మరి లోన్ కూడా పడవల మీద పట్టుకొచ్చారండి. మరి వాటర్ తోటి భోజనాలతోటి సిద్ధంగానే వచ్చి మాకు వాటర్ కావాలమ్మా అని బతిమాలి వేశారండి మాకు. అలాగే మా జగనన్న గారి జై. మా జగనన్న గారు ఉండగా మాకేమీ లోటు రాదండి. మేము చాలా ఇబ్బందులు పడినా ఎంతో మంది ప్రభుత్వం వచ్చిందండి. ఎంతో మంది అధికారులు వచ్చారు. రోడ్డు అంటే వచ్చేయడం, రోడ్డు అంటే వెళ్ళిపోవడం. ఇలాగే ఎప్పుడు మాకు మీటింగ్ కట్టి మా బిడ్డ మా దగ్గరకు వస్తాడని మేము ఆశించలేదండి. అసలు మా బిడ్డ మా దగ్గరకు వస్తున్నాడంటే అప్పుడే వారం రోజులు మట్టి ఎంత సంతోషంగా ఉన్నామో మరి చెప్పలేనంత ఆనందం అండి. మరి జగనన్న గారు ఎప్పుడు మా తోట ఉండాలండి. అలాగే ఈ సంవత్సరం పాటు ఈ వరదలకు పెద్ద మంచి ఇల్లులు కట్టుకున్నారనేసి వదిలేయకుండా ఇంటికి వచ్చి 2,000 రూపాయలు ఇచ్చారండి. మరి పూడుజులకి 10,000 రూపాయలు ఇచ్చారండి. అలాగే 25 కేజీలు బియ్యం ఇచ్చారు. కలెక్టర్ గారికి మీరు ఆదేశాలు ఇవ్వడం వలన కలెక్టర్ గారు, మా ఎమ్మెల్యే గారు, మా మండల రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ శాఖ వారు అందరూ కూడా చాలా బాగా పనిచేశారు. మా ప్రజలందరినీ వరద కష్టకాలంలో ఆదుకున్నారు. దానికి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. మా కోనవరం మండలంలో 4-6 గ్రామాలు మాత్రమే R&R సర్వేలో ఉన్నాయి. మిగిలిన గ్రామాలు మాకు R&R సర్వేలోకి మీరు తీసుకురావాలని మేము కోరుతున్నాము సార్. మాకు చుట్టూ వాటర్ వచ్చి ఉంటాయి. మేము ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, మేము ఏమీ పని చేయలేని పరిస్థితి. కాబట్టి మీరు తొందరగా మాకు R&R ప్యాకేజ్ ఇచ్చేసి మమ్మల్ని పంపించాలని కోరుకుంటున్నాము. మా కోనవరం మండలంలో అందరూ చిన్న రైతులు ఉన్నారు సార్. వాళ్ళు జూన్ నుండి ఆగస్టు లోపు పంట వేస్తేనే పండుతుంది, లేకపోతే వ్యవసాయం చేసే పరిస్థితి లేదు సార్. ఎందుకంటే మాకు ప్రాజెక్టులు కానీ, పంట కాలువలు కానీ, బోర్లు కానీ మాకేమీ లేవు సార్. మేము వ్యవసాయం చేసుకునే అందుకు కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము వ్యవసాయం చేసుకునే పరిస్థితిలో లేక మేము కూలి పని చేసి పావల డబ్బులు కూడబెట్టుకుంటే మళ్ళీ జూన్ వచ్చేసరికి అవన్నీ ఖర్చు పెట్టేస్తున్నాం సార్. మా పిల్లలకి కానీ మేము పొదుపు చేసుకోవడానికి కానీ మాకు ఏమీ ఉండట్లేదు. అందుకనేసి మా యందు దయ ఉంచి మా కోనవరం మండలం మొత్తం మీరు R&R సర్వేలోకి తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చిన మా కలెక్టర్ గారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, ముఖ్యంగా మా ఎమ్మెల్యే మేడం గారికి సార్, ప్రతి విషయం మీకు మేము చెప్పాలని అనుకుంటాం సార్. అన్న వచ్చి ఒక్కసారి మీ చెయ్యి పట్టుకోవాలని అయితే ఉంది నాకైతే. ఈ ఆశీర్వాదం
అయిపోయినాక వస్తులేదు నువ్వు వస్తు అన్నా నాకు నువ్వు ధైర్యం కావాలంటే నువ్వు రావాల్సిందే. కాదన్నా నువ్వు రావాలి. మాట్లాడి నాకు వస్తుంది, మాట్లాడినాక నువ్వే వస్తుంది తల్లి. ఎందుకంటే నేను ఎక్కడి నుంచి వచ్చానంటే మాది బిఆర్పురం మండలం చింతరేపల్లి గ్రామం చిన్నమట్టపల్లి పంచాయతీ. నా పేరు రజనీ అండి. నేను ఇక్కడ చింతరేపల్లిలో గృహసారథిగా పనిచేస్తున్నా ఈ పార్టీ తరపున. అన్న ఈ కోసం చెప్పాలంటే పొగడాలన్నా నాకు మాటలు కూడా రావు, ఎందుకంటే ఎన్నో ఉన్నాయి అవి చెప్పాలంటే. మీరు చేసిన పనులు కానీ ఏవైనా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను నాకు అసలు ఏం చేయాలో అర్థం కావడంలో, ఏం మాట్లాడాలో కూడా తెలవడం లేదు. ఎందుకంటే మీకు అసలు మీరు చేసిన పనులు కానీ ఏవైనా, ఈ వరదలు వచ్చిన సాయం గురించి మీరు చెప్పమంటున్నారు. కనీసం ఈ వరదలకు వచ్చిన సాయం వల్ల ఏంటంటే అన్ని నిత్యావసర సరుకులు ఏవైనా సరే ప్రతి సరుకులు వాలంటీర్ల ద్వారా కానీ, మన ఎమ్మెల్సీ అనంతబాబు మన్యం టైగర్ అయిన అనంతబాబు గారు కానీ, మన ధనలక్ష్మి గారు కానీ ప్రతి ఒక్కరూ మా విలేజ్కి వచ్చి వాళ్ళ పేరు పేరున వాళ్ళ బియ్యం కానీ డబ్బులు కానీ ప్రతి వస్తువులు నిత్యావసరంగా ఉన్న వస్తువులన్నీ మా వరకు వచ్చి ఇచ్చారండి. దానికి నేను ఎమ్మెల్సీ అనంతబాబు గారికి అలాగే ధనలక్ష్మి గారికి సగర్వంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇంకా మాకు పోలవరం ప్యాకేజీ త్వరగా ఇవ్వాలని, అదేవిధంగా పోలవరం ప్యాకేజీ కాకుండా మాకు తాడువై అనే గ్రామం చూపెట్టారు. ఎస్టీలకి బీసీలకి వర్గాలకి వేరు వేరు ప్లేసెస్ చూపెట్టారు. ఆ ప్లేస్లో మాకు తాడువై అనే గ్రామం మాకు బీసీలకు ఇచ్చారండి. అది మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడున్న నిర్వాసితులు అక్కడ ఉండడం వల్ల మేమే అందరం లేబరమే సార్. లేబరం అయినప్పుడు అక్కడ అందరూ ఈ లేబరీలు కూడా అక్కడ ఉండడం వల్ల ఎలా ఉంటుందంటే పనికి ఇబ్బంది అయిపోద్ది. సహాయం అందించే విషయంలో వెనకడుగు వేయకండి. తక్కువ జరిగినా గుడిసె నష్టం, ఎక్కువ జరిగినా కూడా తక్కువ జరిగిందని చెప్పి పక్కన పెట్టకండి. ఆ ప్రతి గుడిసెకు కూడా తక్కువ జరిగినా ఇంకొకటి జరిగినా కూడా ఖచ్చితంగా ప్రతి గుడిసెకు 10,000 రూపాయలు ఇవ్వాల్సిందే అని కూడా చెప్పడం జరిగింది. హెల్త్ క్యాంపులు ఇక్కడే కనిపిస్తూ ఉన్నాయి. ఏ ఒక్కరికి ఏ ఇబ్బంది వచ్చినా, చివరికి మనుషులకే కాకుండా పశువులకు కూడా ఇబ్బంది వచ్చినా కూడా చూసుకునే ఒక గొప్ప వ్యవస్థ మన గ్రామ స్థాయిలోనే ఇక్కడే కనిపిస్తూ ఉంది. పశువులకు సైతం టీఎంఆర్ ఇవ్వడము, వ్యాక్సినేట్ చేయడం దగ్గర నుంచి మొదలు పెడితే హెల్త్ క్యాంపులు మన గ్రామంలోనే కనిపిస్తూ ఉన్నాయి. వెంటనే ఏ ఒక్కరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మందులతో వాళ్ళంతా కూడా డాక్టర్లు, ఏఎన్ఎంలు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రాక్టీషనర్సు, సిహెచ్ఓలు అందరూ కూడా గుమికూడి అందరికీ కూడా సహాయం అందించే వ్యవస్థ మొట్టమొదటిసారిగా గ్రామ స్థాయిలో మన అందరికీ కూడా కనిపిస్తూ ఉంది.